వరద ప్రభావం నుంచి విజయవాడలోని అన్ని ప్రాంతాలు పూర్తి స్థాయిలో కోలుకున్నాయని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర స్పష్టం చేశారు. పారిశుధ్య పనుల కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన కార్మికుల్ని వారి ప్రాంతాలకు పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం వీఎంసీ పరిధిలోని పారిశుధ్య కార్మికులతోనే రోడ్లపై చేరిన చెత్త, మట్టి, ఇసుకను తొలగిస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. వరద బాధితులకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయంటున్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్రతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. గతంలో ఎప్పుడు కనీవిని ఎరుగని రీతిలో విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తింది. సుమారు 32 డివిజన్ల వరకు ఈ వరద దీంతో ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డాయి. అనేక మంది ప్రజలు ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపార సముదాయాలు కానీ ఇవన్నీ కూడా నీట మునిగాయి. అయితే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వరదల నుంచి చేరుకునేదానికి అన్నివేత చర్యలు తీసుకుంది. అయితే విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టారు? రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు కానీ ఇతర తాగునీటి ట్యాంకర్లు కానీ ఇవన్నింటినీ కూడా విజయవాడ నగరానికి రప్పించి సరఫరా చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు వరదానంతర చర్యలు ఎలాంటివి తీసుకుంటారు విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించి? ఇప్పుడు మనకి 1వ తారీఖు బుడమేరు సంబంధించిన బ్రీచ్ అయిన తర్వాత ఈరోజు దాదాపుగా 13 రోజులు అయిపోయినాయి. సో 13-14 రోజులు అయిన తర్వాత చూస్తే మనము మన శానిటేషన్ స్టాఫ్ కోఆర్డినేషన్తో అలాగనే మన చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, ఎంయూడీ మినిస్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఎంటైర్ 32 వార్డ్స్ కూడా 149 సచివాలయంలో కూడా ప్రిలిమినరీ శానిటేషన్ యాక్టివిటీ మొత్తంగా కంప్లీట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇంకా కూడా చాలామంది బయట వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న ఐటమ్స్ అంతా కూడా శుభ్రం చేసుకుంటున్నారు. అది శుభ్రం చేసుకుంటే కొద్దీ వాళ్ళు అంతా ఉన్న గార్బేజ్ కూడా బయట ఇవ్వడం జరుగుతూ ఉంది. కంటిన్యూస్లీ 24/7 మనం షిఫ్ట్ డ్యూటీలో పెట్టుకుని శానిటేషన్ స్టాఫ్ అక్కడ ఉంటూ క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. బయట నుంచి మనకు సహాయంగా వచ్చిన 7,000 మంది శానిటేషన్ వర్కర్స్ కూడా రిలీవ్ చేసి పంపడం జరిగింది. ప్రస్తుతానికైతే విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఆల్మోస్ట్ నార్మల్సీకి రావడం జరిగింది. ఎక్సెప్ట్ ఫ్యూ హౌసెస్ వేర్ ఇంకా వాళ్ళు ఇప్పుడు బయట నుంచి వచ్చి క్లియర్ చేస్తున్నారు తప్ప ప్రిలిమినరీగా మనమంతా కూడా శానిటేషన్ యాక్టివిటీ అనేది క్లియర్ చేయడం జరిగింది. ఇది కాకుండా మనం యాంటీ మలేరియల్ ఆపరేషన్స్ కూడా చాలా భారీ ఎత్తున టేకప్ చేస్తున్నాము. ప్రతి స్ట్రీట్లో కూడా క్లీన్ చేస్తూ, ప్రతి ఏరియాలో కూడా ఏఎల్ఓ స్ప్రేయింగ్ చేస్తూ, ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. హెల్త్ ఎమర్జెన్సీస్ రాకుండా ఉండాలంటే, డయేరియా ఇష్యూస్ రాకుండా ఉండాలంటే డ్రింకింగ్ వాటర్ సంబంధించి అలాగనే మనం అనుకోకుండా మలేరియా సంబంధించి స్టాగ్నెంట్ వాటర్ నుంచి వచ్చే అంశాలన్నీ కూడా మన మలేరియల్ వింగ్ కూడా కోఆర్డినేట్ చేస్తూ, డ్రోన్ స్ప్రే చేస్తూ, ఫిజికల్ సర్వే చేస్తూ అన్నీ కూడా మనం కంట్రోల్ చేయడం చాలా క్రిటికల్. నెక్స్ట్ 1 వీక్ దీనిపైన ముఖ్యంగా మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కూడా ఫోకస్ చేస్తూ మనము దృష్టి పెట్టుకుని ఎటువంటి అవుట్ బ్రేక్ రాకుండా చూడాలని మనము ఫోకస్ చేస్తున్నామండి. ఇప్పటికే వీఎంసీకి సంబంధించి తాగునీరుకి సంబంధించి పైప్ లైన్లో వచ్చే తాగునీరు తాగొద్దు, ట్యాంకర్ల ద్వారా ఇచ్చేది మాత్రం తాగనన్నారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది? ఒకటి. రెండోది, ఫైర్ ఇంజన్లతో ఇళ్లు శుభ్రం చేసే కార్యక్రమం ఎంతవరకు సాగుతుంది? ప్రస్తుతానికైతే మాకున్న టోటల్ అన్ని ట్యాప్లో కూడా వాటర్ సప్లై అనేది జరుగుతూ ఉంది. వాటర్ సప్లై సేఫ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఉంది. అయినా కూడా మనం ఏం చెప్పామంటే ఆ వాటర్ వచ్చినా దయచేసి వాటర్ని కొంచెం వేడి చేసి బాయిల్డ్ వాటర్ తాగితే చిన్న ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా ప్రాబ్లం రాదు అని కూడా హెల్త్ అడ్వైజర్ ఇవ్వడం జరిగింది. వచ్చే వాటర్ అయితే సేఫ్ ఫర్ డ్రింకింగ్ వాటరే ఉంది ప్రతి పాయింట్లో కూడా. బాయిల్ చేసిన వాటర్ తాగితే చిన్న ఏమైనా కంటామినేషన్ ఉంటే కూడా అది కూడా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా దాదాపుగా 10 to 15 ఫైర్ ఇంజిన్లు అలాగే 30-40 ట్యాంకర్లు 64-63 వార్డ్స్కి మనం కేటాయించడం జరిగింది. ఎందుకంటే లాస్ట్లో ఓపెన్ అప్ అయింది కాబట్టి ఆ వార్డులో చాలా రిక్వైర్మెంట్స్ ఉంది. సో ఫైర్ ఇంజిన్ కూడా పెద్ద స్ట్రీట్లో ఎక్కడెక్కడ వెళ్ళొచ్చో అక్కడ వెళ్ళి క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి అటు ఇటు ఎంత లెంత్ వరకు పైప్ వెళ్తుందో అక్కడ కూడా ఇంట్లో కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా ఇండివిజువల్ హౌసెస్కి కూడా మనం క్లీన్ చేయడానికి కూడా చిన్న ట్యాంకర్స్ని కూడా ప్రతి స్ట్రీట్లో పంపించి కూడా ఎప్పుడెప్పుడు ప్రజలు అడిగినప్పుడు వాటర్ ఇస్తూ క్లీన్ చేయడం కూడా జరుగుతుంది. ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండే పాఠశాలల్లో కూడా పెద్ద ఎత్తున వరద వెళ్ళింది. ఇప్పుడు ఆ పాఠశాలలు ఇప్పుడులో ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పుడు వరకు ఎన్ని పాఠశాలలు ప్రారంభించారు? మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆల్రెడీ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. బట్ మన శానిటేషన్ స్టాఫ్కి మేమేమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చామంటే ఏదైనా హెచ్ఎమ్స్ ఏదైనా స్కూల్లో భారీ ఎత్తున వాటర్ ఏమైనా వెళ్ళిపోయి మట్టి ఏమైనా ఉంది, క్లీనింగ్ ఏమైనా సహకారం కావాలంటే మా శానిటేషన్ వర్కర్స్ అలాగే ఇంజనీరింగ్ వింగ్ కూడా సపోర్ట్ చేస్తూ సఫిషియెంట్ వాటర్ సప్లై ఇస్తూ క్లీన్ చేసి స్టార్ట్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. కేస్ బై కేస్, వార్డ్ బై వార్డ్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి స్టార్ట్ చేస్తున్నారు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం నిన్న నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ వరద తగ్గిన తర్వాత అనేక రోగాలు, అంటువ్యాధులు ఇవన్నీ కూడా ప్రబలే అవకాశం ఉంది సార్. దానికి సంబంధించి విజయవాడ నగరపాలక సంస్థ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు చేపడుతుంది?
మనకి మన దగ్గర ఉన్న 200 మెంబర్స్ మలేరియా వర్కర్స్తో పాటు బయట నుంచి కూడా ఒక 100 మెంబర్స్ మలేరియా వర్కర్స్ కూడా తీసుకొస్తూ ప్రతి స్ట్రీట్ని కూడా మనము టచ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రత్యేకంగా ఈ వారం మనం చర్యలు తీసుకోకపోతే మనకి మీరు అన్నట్టు ఖచ్చితంగా హెల్త్ అవుట్బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి ఎక్కడెక్కడ వాటర్ లేని పరిస్థితి ఉండేదో ఇప్పుడు వాటర్ అన్ని చోట్ల వచ్చింది కాబట్టి కంటిన్యూస్ వాటర్ సప్లై కూడా మెయింటైన్ చేస్తూ సో మనకు దానికి కావాల్సిన యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కూడా చాలా భారీ ఎత్తున మనం చేస్తున్నాము, కేస్ బై కేస్ కూడా. సో మోస్ట్లీ ఏ ఇష్యూ కూడా రాకుండా చూసుకోవాలని అన్ని రకాల కూడా మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ని పాటించడం జరుగుతూ ఉంది. నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తి స్థాయిలో అయిపోయిందా సార్ ఇప్పుడు 32 వార్డుల్లో కూడా? ఆల్మోస్ట్ 95%, 96% దాకా మొత్తం అయిపోయింది. ఇంకా చిన్న చిన్న ఏం మిగిలినా కూడా వాళ్ళు అక్కడ ఇంట్లో లేదు కాబట్టి ఇవ్వడం జరగలేదు. వాళ్ళు కూడా వచ్చినట్లు ఇన్ఫామ్ చేస్తూ వాళ్ళకు కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. లోకల్ వీఆర్ఓస్, లోకల్ ఎంఆర్ఓస్ కూడా కోఆర్డినేట్ చేసి ఇష్యూ వచ్చినట్టు క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. ఇది జాన్ చంద్ర గారు చెబుతున్న విషయాలు. కేవలం కోటేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.